दृष्टि से तृप्त हुआ जग सारा। अधरों पे जैसे हमारे छलकाए अमृत धारा। बाबा तेरी स्नेह भरी दृष्टि से तृप्त हुआ जग सारा। बाबा ఓం శాంతి. ఈరోజు మురళి 13/6/2021, రివైజ్ డేట్ 18/1/88, రివైజ్ డేట్ 18/1/88. 18/1 అంటేనే ఈరోజు బాబా యొక్క అవ్యక్త దివసం. జనవరి 18, 88లో మురళి ఇది. స్నేహ और శక్తికి సమానత, స్నేహము మరియు శక్తి యొక్క సమానత. आज स्मृति स्वरूप बनाने वाले समर्थ बाप चारों ओर के स्मृति स्वरूप समर्थ बच्चों को देख रहे हैं. ఈ రోజు స్మృతి స్వరూపులుగా తయారు చేసేటటువంటి సమర్థుడైన బాబా నలువైపులో ఉన్న స్మృతి స్వరూప సమర్థులైన పిల్లల్ని చూస్తున్నారు. आज का दिन बाप दादा के स्नेह में समाने के साथ साथ स्नेह और समर्थ दोनों के बैलेंस स्थिति का अनुभव का दिन है. ఈ రోజు బాప్ దాదా స్నేహంలో ఇమిడిపోవడంతో పాటు స్నేహం మరియు సమర్థత ఈ రెండు బ్యాలెన్స్ స్థితిలో అనుభవం అయ్యే రోజు. स्मृति दिवस अर्थात स्नेह और समृद्धि दोनों की समानता के वरदान का दिवस है. स्मृति दिवसము అంటేనే స్నేహము మరియు సమర్థత రెండింటి సమానతను పొందే వరదానం యొక్క दिवसम ఇది. क्योंकि जिस बाप की स्मृति में स्नेह में लवलीन होती हो वो ब्रह्मा बाप स्नेह और शक्ति की समानता का श्रेष्ठ सिंबल है. ఎందుకంటే ఏ బాబా యొక్క ఏ బ్రహ్మా బాబా యొక్క స్మృతిలో స్నేహంలో లవలీనం అవుతారో ఈ రోజు ఆ బ్రహ్మా బాబా స్వయముగా స్నేహం మరియు శక్తి రెండింటి సమానత కలిగి ఉన్నటువంటి ఒక శ్రేష్టమైన సింబల్. స్నేహము శక్తి బ్యాలెన్స్ రూపం ఏంటి అంటే దానికి సింబల్గా తయారయ్యారు, శ్రేష్టమైన సింబల్గా బ్రహ్మా బాబా. అభి అభి అతి స్నేహి అభి అభి శ్రేష్ఠ శక్తిశాలి. ఇప్పటికెప్పుడే అతి స్నేహి రూపము బాబాలో ఉండేది, అప్పటికప్పుడే అతి శక్తిశాలి రూపం. స్నేహ में भी स्नेह द्वारा हर बच्चे को सदा शक्तिशाली बनाया. బాబా చూపించే స్నేహంలో కూడా స్నేహం ద్వారా ప్రతి పిల్లలను సదా शक्तिशालीగా तैयार చేశారు బాబా. सिर्फ स्नेह में अपनी तरफ आकर्षित नहीं किया लेकिन स्नेह द्वारा शक्ति से न बनाए विश्व के आगे सेवार्थ निमित्त बनाया. కేవలం స్నేహంలో తన వైపు ఆకర్షించుకోలేదు పిల్లల్ని, కేవలం స్నేహం ఇచ్చి ఆకర్షించుకోవటం అనేది కాదు, కానీ స్నేహం ద్వారా బాబా ఇచ్చే స్నేహం ద్వారా శక్తి సైన్యంగా తయారు చేసి పిల్లల్ని విశ్వమెదురుగా సేవార్థం నిమిత్తంగా తయారు చేశారు. శక్తి నింపారు పిల్లల్లో. सदा स्नेही भव के साथ नष्ट मोह कर्मातीत भव का पाठ पढ़ाया. సదా స్నేహి భవ అనే వరదానంతో పాటు నష్ట మోహ కర్మాతీత భవ అనే పాఠాన్ని కూడా చదివించారు బాబా.
अंत तक बच्चों को सदा न्यारे और सदा प्यारे यही नैनों की దృష్టి ద్వారా వరదాన్ దియా ఆఖరి వరకు కూడా పిల్లలకు తన నయనాల ద్వారా ఇదే దృష్టి తన నయనాల దృష్టి ద్వారా ఇదే వరదానం ఇచ్చాను ఏంటి సదా న్యారే మరియు సదా ప్యారే భవాని आज के दिन चारों ओर के बच्चे भिन्न भिन्न स्वरूप से भिन्न भिन्न संबंध से स्नेह से और बाप के समान बनने की स्थिति की अनुभूति से मिलन मनाने बाप दादा के वतन में పౌంచే ఈరోజు నలువైపులో ఉన్న పిల్లలు రకరకాల స్వరూపాలతో రకరకాల సంబంధాలతో స్నేహంతో మరియు బాబా సమానంగా తయారయ్యే స్థితి యొక్క అనుభూతితో మిలనం జరుపుకోవటానికి బాప్ దాత యొక్క వతనంలో చేరుకున్నారు కొయి బుద్ధి ద్వారా కొయి దివ్య దృష్టి ద్వారా కొంతమంది బుద్ధి ద్వారా చేరుకున్నారు కొంతమంది దివ్య దృష్టి ద్వారా ట్రాన్స్ లో వెళ్ళి కూడా అనుభవం చేస్తున్నారు ఈ రోజున बाप दादा ने सभी बच्चों के स्नेह का और समान स्थिति का याद और प्यार दिल से स्वीकार किया और रिटर्न में सभी बच्चों को बाप दादा समान भाव का वरदान दिया और दे रहे हैं बाप दादा పిల్లలందరికీ స్నేహం యొక్క మరియు సమాన స్థితి యొక్క ప్రియ స్మృతులు హృదయం నుండి పిల్లల సమాన స్నేహ మరియు సమాన స్థితి యొక్క ప్రియ స్మృతులు స్వీకరించారు బాబా అందరి నుండి మరి రిటర్న్ లో పిల్లలందరికీ బాప్ దాదా సమాన భావ అనే వరదానం ఇచ్చారు మరి ఇస్తున్నారు बाप दादा जानते कि बच्चों का ब्रह्मा बाप से अति स्नेह चाहे साकार में पालना ली चाहे अब व्यक्त रूप से पालना ले रहे हैं लेकिन बड़ी माँ होने के कारण माँ से बच्चों का प्यार सोता ही होता है बाप दादा को తెలుసు పిల్లలకు బ్రహ్మ బాబా పైన అతి స్నేహము ఉంది సాకారంలో పాలన తీసుకున్నా లేదా ఇప్పుడు అవ్యక్త రూపంలో పాలన తీసుకుంటున్న వారైనా గాని బ్రహ్మ బాబా పెద్ద తల్లి అయిన కారణంగా తల్లితో పిల్లల యొక్క ప్రేమ స్వతహాగా ఉంటుంది इस कारण बाप जानते कि ब्रह्मा माँ को बहुत याद करते అందు కారణంగా బాబాకైతే తెలుసు ఈరోజు బ్రహ్మ మాను తల్లిని చాలా జ్ఞాపకం చేస్తున్నారు పిల్లలు लेकिन स्नेह का प्रत्यक्ष स्वरूप है समान बनना కానీ బాబా మీద స్నేహం ఉంది అంటే దాని ప్రత్యక్ష స్వరూపం ఏంటి సమానంగా తయారైపోవాలి जितना जितना दिल का सच्चा प्यार है बच्चों के मन में उतना ही फॉलो फादर करने का उमंग उत्साह दिखाई देता है ఎంతెంత హృదయం యొక్క సత్యమైన ప్రేమ ఉందో పిల్లల మనసులో అంతే ఫాలో ఫాదర్ చెయ్యాలని ఉల్లాస ఉత్సాహాలు కూడా కనిపిస్తున్నాయి బాబాను ఫాలో చేయాలని उल्लास उत्साहालु ये अलौकिक माँ का अलौकिक प्यार वियोगी बनाने वाला नहीं सहज योगी राजयोगी अर्थात राजा बनाने वाला है अलौकिक తల్లి అయిన బ్రహ్మ బాబా యొక్క అలౌకిక ప్రేమ వియోగిగా తయారు చేసేది కాదు సహజ యోగిగా రాజయోగిగా అనగా राजागा तैयार చేసేటటువంటిది अलौकिक माँ की बच्चों के प्रति अलौकिक ममता है कि हर एक बच्चा राजा बने अलौकिक తల్లి అయిన బ్రహ్మ బాబాకు పిల్లల పైన అలౌకిక మమకారము ఎటువంటిది ఉంది అంటే నా యొక్క ప్రతి పిల్లలు రాజాయే కావాలి అని మమకారం उन्दी बाबा को सभी राजा बच्चे बने प्रजा नहीं प्रजा बनाने वाले हो प्रजा बनने वाले नहीं हो प्रति పిల్లలు రాజాగానే కావాలి ప్రజ కాదు ప్రజలని తయారు చేసేవారు మీరు ప్రజలు అయ్యేవారు కాదు ఇది బాబా యొక్క ఆశలు పిల్లల పైన ఉన్నాయి आज वतन में माता पिता की रूहान चल रही थी रोज वतనంలో माता पिता शिव बाबा ब्रह्मा बाबा इधर मध्य आत्मिक संभाषण नడుస్తుంది बाप ने ब्रह्मा से पूछा कि बच्चों के विशेष स्नेह का दिन क्या याद आता शिव बाबा ब्रह्मा बाबा ने అడిగారు పిల్లల యొక్క విశేష స్నేహము ఈ రోజు ఉండే రోజు కదా ఈ రోజున ఏం గుర్తొస్తుంది మీకు అని అడిగారంట బ్రహ్మ బాబాను
शिव बाबा आप लोगों को भी विशेष याद आती है ना మీకు కూడా విశేషమైన జ్ఞాపకాలు ఈ రోజు కలుగుతూ ఉంటాయి కదా అని అడుగుతున్నారు బాబా हर एक को अपनी याद आती है और उन यादों में समा जाते हो ప్రతి ఒక్కరికి వారి వారి స్మృతులు వారికి కలుగుతూ ఉంటాయి బాబా స్నేహంలో ఈ రోజు ఆ స్మృతులలోనే ఇమిడిపోతూ ఉంటారు आज के दिन विशेष अलौकिक यादों का संसार होता है అవ్యక్త దినము అంటే ఏంటి ఈ రోజు విశేషంగా అలౌకిక స్మృతులలోకి వెళ్ళిపోయే సంసారం ఉంటుంది అందరిది అందరూ अलौकिक స్మృతుల యొక్క సంసారంలోకి వెళ్ళిపోతారు కదా అని చెప్తున్నారు బాబా हर कदम में विशेष साकार स्वरूप के चरित्रों की याद स्वतः ही आती है ఈ రోజు ప్రతి అడుగులో విశేషంగా సాకార బ్రహ్మ బాబా స్వరూపం యొక్క చరిత్రలన్నీ స్వతహగా జ్ఞాపకం వస్తూ ఉంటాయి పిల్లలకు पालना की याद प्राप्तियों की याद वरदानों की याद स्वतः ही आती है बाबा पालन एक स्मृति प्राप्तुల యొక్క स्मृति वरदानाల యొక్క स्मृति स्वतःగా కలుగుతుంది ఈ రోజున तो बाप ने भी ब्रह्मा माँ से यही पूछा जानते हो ब्रह्मा ने क्या बोला होगा అయితే శివ బాబా బ్రహ్మ బాబాను విశేషంగా ఈ రోజున ఇదే ప్రశ్న అడిగారు ఏమని పిల్లలకు స్నేహము అనుభవం అయ్యే రోజు విశేష స్నేహం అనుభవం చేసుకునే ఈ రోజున ఏం జ్ఞాపకం వస్తుంది అని పిల్లలు మీకు ఏం జ్ఞాపకం వస్తుంది అని అడిగారు బాబా దానికి బ్రహ్మ బాబా ఏం చెప్పారు సంసారతో బచ్చం కానీ నా ప్రపంచం అయితే పిల్లల ప్రపంచమే కదా పిల్లల జ్ఞాపకాలే వస్తూ ఉంటాయి నాకు అని చెప్పారు బాబా ब्रह्मा बोले अमृत वेले पहले समान बच्चे याद आए స్నేహి బచ్చే और సమాన్ బచ్చే అయితే బ్రహ్మ బాబా చెప్పారంటే ఏం జ్ఞాపకాలు వస్తున్నాయి ఈరోజు మీకు అని శివబాబా అడిగితే బ్రహ్మ బాబా చెప్పారంటే అమృత వేళ మొట్టమొదట సమానమైన పిల్లలు నాకు గుర్తొచ్చారు స్నేహి పిల్లలు మరియు సమానమైన పిల్లలు అని చెప్తున్నారు బాబా स्नेही बच्चों को समान बनने की इच्छा व संकल्प है लेकिन इच्छा के साथ संकल्प के साथ सदा समृद्धि नहीं रहती इसलिए समान बनने में नंबर आगे के बजाय पीछे रह जाता है స్నేహి పిల్లలు సమాన పిల్లలు ఇద్దరిని జ్ఞాపకం చేసుకుంటున్నారు బాబా స్నేహి పిల్లలు ఏంటంటే బాబా సమానంగా తయారైపోవాలి అనే ఒక ఇచ్ఛ సంకల్పం వారిలో ఉంటుంది కానీ దానితో పాటు సదా సమర్థి స్థితి ఉండడం లేదు అందువలన సమానంగా తయారవ్వడం అనే సబ్జెక్ట్లో నంబరు ముందుకు వెళ్ళడానికి బదులు వెనుక అయిపోతూ ఉన్నారు వాళ్ళు स्नेह उमंग उत्साह में लाता लेकिन समस्याएं स्नेह और शक्ति रूप की समान स्थिति बनने में कहाँ कमजोर बना देती हैं స్నేహము ఉల్లాస ఉత్సాహాల్లో తీసుకొస్తుంది వారిని కానీ ఎదురయ్యే సమస్యలు స్నేహం మరియు శక్తి రెండు రూపాలను సమాన స్థితిలో ఉంచుకోవటం ఈ విషయంలో అక్కడక్కడ సమస్యలు బలహీనంగా తయారు చేసేస్తున్నాయి పిల్లలను అని చెప్తున్నారు బాబా సమస్య సదా సమాన్ बनने की स्थिति से दूर कर लेती है ఈ సమస్యలు బాబా సమానంగా స్నేహము శక్తిలో సమానంగా సదా తయారయ్యే స్థితి నుండి దూరం చేసేస్తూ ఉన్నాయి स्नेह के कारण बाप को भूल भी नहीं सकते है भी पक्के ब्राह्मण पीछे हटने वाले भी नहीं हैं अमर भी हैं सिर्फ समस्या को देख थोड़े समय के लिए उस समय घबरा जाते हैं इसलिए निरंतर स्नेह और शक्ति की समान स्थिति का अनुभव नहीं कर सकते బాబా ఏం చెప్తున్నారు స్నేహము ఉన్న కారణంగా బాబాను మరవలేకపోతున్నారు కూడా తర్వాత పక్కా బ్రాహ్మణులు కూడా అలా ఉన్నారు వెనకాడే వాళ్ళు కాదు ఏమాత్రం వెనకడుగు వేసే పిల్లలు కూడా కాదు అమరులుగా కూడా ఉంటున్నారు జ్ఞాన మార్గంలో అంత పక్కా పిల్లలు కేవలం
వాళ్ళ ఎదురుగా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని చూసి కొద్ది సమయం కోసం భయపడిపోతున్నారు. అందువలన నిరంతర స్నేహం మరియు శక్తి వీటి సమాన స్థితి అనుభవం చేయలేకపోతున్నారు. సమస్య వచ్చినప్పుడు కదిలిపోవటం వలన. इस समय के प्रमाण नॉलेजफुल, पावरफुल, सक्सेसफुल स्थिति के बहुत काल के अनुभवी बन चुके हों. ఈ సమయం అనుసారంగా నాలెడ్జ్ఫుల్ జ్ఞాన సంపన్నం, పవర్ఫుల్ శక్తి సంపన్నం, సక్సెస్ఫుల్ సఫలత సంపన్నం ఈ స్థితి యొక్క అనుభవిగా అయితే చాలా కాలం నుండి అయి ఉన్నారు పిల్లలు. माया के प्रकृति के व आत्माओं द्वारा निमित्त बनी हुई समस्याओं के अनेक बार के अनुभवी आत्माएं हूँ, नई बात नहीं है. మాయ యొక్క ప్రకృతి యొక్క మరియు ఆత్మల ద్వారా నిమిత్తమైన వారు మీరు. సమస్యల యొక్క అనుభవిగా అనేక సార్లు తయారైన ఆత్మలు మీరు. కొత్త విషయాలు కాదు ఈ సమస్యలు కూడా మీకు. त्रिकालदर्शी हो, समस्याओं के आदि मध्य तीनों को जानते हो. त्रिकालदर्शी మీరు సమస్యల యొక్క ఆది మధ్య అంత్యం మూడు మీకు తెలుసు. अनेक कल्पों की बात तो छोड़ो, लेकिन इस कल्प के ब्राह्मण जीवन में भी बुद्धि द्वारा जान विजयी बनने में व समस्या को पार कर अनुभवी बनने में नए नहीं हो, पुराने हो गए हो. ఇదేమి కొత్త విషయం కాదు సమస్యలు రావడం. మీరు త్రికాలదర్శి. ఆ సమస్య యొక్క ఆది ఏంటి, మాధ్యం ఏంటి, అంత్యం ఏంటి అనేది కూడా తెలిసిన వారే మీరు. అనేక కల్పాల విషయము ఇది కొత్తది కాదని, అనేక కల్పాల విషయం అనేది వదలండి. కానీ ఈ కల్పంలో కూడా బ్రాహ్మణ జీవితంలో బుద్ధి ద్వారా తెలుసుకుని విజయిగా తయారవడంలో, సమస్యను దాటి అనుభవిగా తయారవడంలో కొత్తవారు కాదు మీరు, పాత అయిపోయారు. चाहे 1 साल का भी हो, लेकिन इस अनुभव में పురాణే. 1 సంవత్సరం నుండి బాబా పిల్లలైన వారిలో కూడా ఈ అనుభవం, సమస్యను తెలుసుకుని దాన్ని దాటి వెళ్ళే అనుభవంలో पाता वाले उन्नारू. नथिंग न्यू, ये पाठ भी पढ़ाया हुआ है. इसलिए वर्तमान समय के प्रमाण अभी समस्या से घबराने में समय नहीं गवाना है. समय गवाने से नंबर पीछे हो जाता है. ఇది కొత్త కాదు, నథింగ్ న్యూ అనే పాఠం కూడా బాబా మనకు చదివించారు. అందువలన వర్తమాన సమయానుసారం ఇప్పుడు సమస్యలు వచ్చినప్పుడు భయపడడంలో తమ సమయాన్ని వృధా చేయకండి. సమస్యను చూసి భయపడి సమయాన్ని వృధా చేస్తే నంబర్ మీది వెనుక అయిపోతుంది అని చెప్తున్నారు బాబా. तो ब्रह्मा माँ ने बोला, एक विशेष स्नेही बच्चे हैं, जो पहले बाबा ने सुनाए ना, समर्थी नहीं है लेकिन स्नेही बच्चे. ఒకరు విశేషమైన స్నేహి పిల్లలు ఉన్నారు, బ్రహ్మా బాబా చెప్తున్నారు. और दूसरे समान बनने वाले 2 प्रकार के बच्चों को देख यही संकल्प आया कि वर्तमान समय प्रमाण मेजॉरिटी बच्चों को अब समान स्थिति के समीप देखने चाहते हैं. ఇంకా రెండో రకం పిల్లలు సమానమైన పిల్లలు, స్నేహి పిల్లలు మరియు సమానమైన పిల్లలు, 2 రకాల పిల్లల్ని చూస్తూ ఇదే సంకల్పం వస్తుంది బాబాలో. వర్తమాన సమయం అనుసారంగా మెజారిటీ పిల్లలు ఇప్పుడు సమాన స్థితికి సమీపంగా చేరిపోవాలి అని ఇది బాబా ఆశిస్తున్నారు. समान स्थिति वाले भी है, लेकिन मेजॉरिटी समानता के समीप पहुंच जाए. यही अमृत वेले बच्चों को देख देख समान बनने का दिन याद आ रहा था. సమాన స్థితి ఉండే పిల్లలు కూడా ఉన్నారు, కానీ మెజారిటీ సమానతకు సమీపంగా చేరిపోవాలి. మెజారిటీ పిల్లలు సమానంగా
సమాన స్థితిలో ఉండే పిల్లలు కూడా ఉన్నారు. కానీ మెజారిటీ పిల్లలు ఇంకా సమానతకు సమీపంగా చేరాలి. ఇదే అమృత వేళలో పిల్లల్ని చూస్తూ చూస్తూ సమానంగా తయారయ్యే దినముగా గుర్తొచ్చింది ఈరోజు బాబాకు. బ్రహ్మ బాబా కూడా శివబాబా సమానంగా తయారైపోయిన రోజు ఈరోజు. आप स्मृति दिन को याद कर रहे थे और ब्रह्मा माँ समान बनने का दिन याद कर रहे थे. పిల్లలు మీరు స్మృతి దినముగా గుర్తు చేసుకుంటున్నారు ఈ రోజుని. కానీ బ్రహ్మ బాబా పిల్లలు సమానంగా తయారయ్యే రోజుగా దీన్ని గుర్తు చేసుకుంటున్నారు. అలా మారిపోవాలి స్మృతి దినము. పిల్లలు సమానంగా తయారయ్యే రోజుగా తయారవ్వాలని బాబా గుర్తు చేసుకుంటున్నారు. यही श्रेष्ठ संकल्प पूरा करना अर्थात स्मृति दिवस को समर्थ दिवस बनाना है. బాబాకున్న ఇదే శ్రేష్ఠ సంకల్పం పూర్తి చేయాలి పిల్లలు. అనగా స్మృతి దివసాన్ని సమర్థి దివసంగా తయారు చేసుకోవాలి. స్మృతి దివసం జరుపుకోవడమే కాదు, కానీ బాబా సమానంగా అయ్యే సమర్థత మీలో అనుభవం చేసుకుంటూ తయారవ్వండి సమానంగా అని చెప్తున్నారు బాబా. यही स्नेह का प्रत्यक्ष फल माँ बाप देखने चाहते. స్నేహం యొక్క ప్రత్యక్ష ఫలం ఇదే తల్లి తండ్రి మనలో చూడాలనుకుంటున్నారు. పాలన కా బాప్ కి వరదానం కా యహి శ్రేష్ఠ ఫల్ హై. పాలన యొక్క మరియు బాబా వరదానాల యొక్క శ్రేష్ఠ ఫలము ఇదే చూపించాలి. ఏంటది? సమానంగా తయారై చూపించాలి. माता पिता को प्रत्यक्ष फल दिखाने वाले श्रेष्ठ बच्चे हो. माता पिता బాబాకు శ్రేష్ఠ ఫలము చూపించే శ్రేష్టమైన ప్రత్యక్ష ఫలము చూపించే శ్రేష్టమైన పిల్లలు కదా మీరు. पहले भी सुनाया था अति स्नेह की निशानी ये है जो स्नेह की कमी देख नहीं सकते, इसलिए अभी तीव्र गति से समान स्थिति के समीप आओ. ముందు కూడా బాబా వినిపించారు కదా. అతి స్నేహం యొక్క గుర్తు ఏంటంటే స్నేహిగా ఉండేవారు తమ స్నేహితుల్లో ఉన్న లోపాన్ని చూడలేరు. అందువలన బాబా పిల్లల యొక్క స్నేహంతో పిల్లల్లో ఉన్న లోపాన్ని చూడలేకపోతున్నారు. అందుకే బాబా ఏం సలహా ఇస్తున్నారు? ఇప్పుడు తీవ్రగతిలో సమాన స్థితికి సమీపంగా వచ్చేయండి పిల్లలారా అని బాబా చెప్తున్నారు. ఏహి మాకా స్నేహి, ఇదే తల్లి మన మీద చూపించే స్నేహం. బ్రహ్మ తల్లి हर कदम में फॉलो फादर करते चलो. ब्रह्मा एक ही विशेष आत्मा है जिसका माता पिता दोनों पाठ साकार रूप में नूंदा हुआ है, इसलिए विचित्र पाठधारी महान आत्मा का डबल स्वरूप बच्चों को याद अवश्य आता है. ప్రతి అడుగులో ఫాలో ఫాదర్ చేస్తూ నడవండి. బ్రహ్మ ఒక్కరే ఇటువంటి విశేషాత్మ. ఎలాంటి విశేషాత్మ అంటే మాతా పిత రెండు రకాల పాత్ర సాకారంలో ఇమిడి ఉంది బాబాది. ప్రజాపిత బ్రహ్మ మాత కదా. అందువలన విచిత్ర పాత్రధారి అయిన మహాన్ ఆత్మ బ్రహ్మ బాబా అతని యొక్క డబల్ స్వరూపాలు మాతా పిత డబల్ స్వరూపం పిల్లలకు జ్ఞాపకం తప్పకుండా వస్తుంది కదా ఈ రోజున. लेकिन जो ब्रह्मा माता पिता के दिल की श्रेष्ठ आशा है कि सर्व समान बने, उसको भी याद करना. కానీ బ్రహ్మ మాతా పిత ఎవరైతే ఉన్నారో మనకి అతని హృదయంలో ఉన్న శ్రేష్ఠ ఆశ ఏదైతే ఉందో సర్వ పిల్లలు సమానంగా తయారైపోవాలని, అది కూడా జ్ఞాపకం చేసుకోండి రోజు. బాబా స్వరూపాన్ని కాదు, బాబాకు మా పట్ల ఉన్న ఆశ ఏంటి అది కూడా జ్ఞాపకం చేసుకోండి. ఏంటది? సమానంగా తయారవ్వాలి పిల్లలు. समझा? आज के स्मृति दिवस का श्रेष्ठ संकल्प समान बनना ही है. ఈ రోజు బ్రహ్మ బాబా యొక్క స్మృతి దివసం జరుపుకుంటున్న సందర్భంగా శ్రేష్ఠ సంకల్పం ఇదే ఉండాలి అందరిలోని. ఇదే లక్ష్యం తీసుకోవాలి. ఏంటి? సమాన్ బన్నా హీ హై.
సమానముగా తారే తీరాలి. బాబా సమానంగా తారే తీరాలి నేను అనే సంకల్పం ప్రతి ఒక్కరు తీసుకోండి. चाहे संकल्प में, चाहे बोल में, चाहे संबंध संपर्क में समान अर्थात समर्थ बनना है. సంకల్పంలో గాని, మాటలలో గాని, సంబంధ సంపర్కంలో గాని సమానంగా అవ్వడము అంటే సమర్థంగా తయారవ్వడము. సమర్థంగా తయారైపోవాలి. कितनी भी बड़ी समस्या हो, लेकिन नथिंग न्यू इस स्मृति से समर्थ बन जाएंगे. इसमें अलबेले नहीं बनना. अलबेलेपन में भी नथिंग न्यू शब्द यूज करते हैं, लेकिन अनेक बार विजयी बनने में नथिंग न्यू बनो. इस विधि से सदा सिद्धि को प्राप्त करते चलो. ఎంత పెద్ద సమస్య అయినా కానీ ఇదేం కొత్త కాదు, కల్పకల్పం మేము ఎదిరించిన సమస్యయే అనే స్మృతిలో ఉంటూ సమర్థంగా తయారైపోతారు మీరు నథింగ్ న్యూ అని గుర్తుపెట్టుకుంటే. దీనిలో అశ్రద్ధ వహించకండి. అశ్రద్ధ వహించి దానిలో నథింగ్ న్యూ అనే పదాన్ని ఉపయోగించకండి. అశ్రద్ధతో పొరపాట్లు చేయడం, అశ్రద్ధతో పురుషార్థం చేద్దాం చూద్దాం అనడం, తర్వాత నథింగ్ న్యూ ఇది కూడా కొత్త కాదు అని అలా అనుకోకండి. పొరపాట్లు చేయడం కూడా కొత్త కాదు అని కాదు, ఆ విషయంలో కాదు. అనేక సార్లు విజయిగా తారడంలో నథింగ్ న్యూ అనే పాఠాన్ని తీసుకురండి ముందుకి. ఈ విధి ద్వారా సదా సిద్ధిని పొందుతూ ముందుకు నడవండి అని చెప్తున్నారు బాబా. अच्छा, सभी बहुत उमंग से स्मृति दिवस मनाने आए हैं. అందరూ చాలా ఉత్సాహంతో స్మృతి దివసం జరుపుకోవడానికి మధుబన్లో వచ్చారు. 3 पैर पृथ्वी देने वाले भी आए हैं. 3 అడుగుల జాగా బాబాకి ఇచ్చిన పిల్లలు అంటే మొత్తం అన్ని సెంటర్స్ లో ఎవరైతే బాబాకు జాగా ఇచ్చిన వాళ్ళు, సెంటర్ కట్టించి ఇచ్చిన వాళ్ళు, అలా ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరినీ పిలిచారు అవ్యక్త దినం జరుపుకోవడానికి. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క టైప్ వాళ్ళని పిలిచేవారు. అక్కడ మధుబన్లో కూడా స్థానం తక్కువ ఉండేది కదా, అందుకని అవ్యక్త దినము అంటే చాలా స్పెషల్. అనుభవం చేయడానికి మధుబన్లో వెళ్ళే ఛాన్స్ దొరకడం కష్టం అవ్యక్త దినం రోజున. అప్పట్లో పాండా భవన్ ఒకటే ఉండేది, నాన్ సరోవర్ కూడా తయారు కాలేదు, చాలా తక్కువ మందే పట్టేవారు అక్కడ. అందుకే ఓం శాంతి భవన్ అయితే తయారైంది అనుకోండి. అందుకే అప్పుడు ఒక్కొక్క అవ్యక్త దినానికి ఒక్కొక్క రకమైన గ్రూప్కి ఛాన్స్ ఇచ్చేవారు మిలనానికి. అయితే ఆసారి 88వ సంవత్సరం అవ్యక్త దినం రోజున ఎవరైతే బాబా సేవ కోసం జాగా ఇచ్చారు, ఇల్లు కట్టించి ఇచ్చారు, అలాంటి పరివారం ఎవరైతే ఉన్నారో బాబా పిల్లలు, అలాంటి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు అవ్యక్త దినం రోజు మిలనం కోసం. బాబా వాళ్ళని చూసి అంటున్నారు, 3 అడుగుల జాగా బాబా సేవ కోసం ఇచ్చిన పిల్లలు కూడా వచ్చారు కదా ఈ రోజు. 3 पैर दे और 3 लोगों का मालिक बन जाए तो देना क्या हुआ. फिर भी सेवा का पुण्य जमा करने में होशियार बने, इसलिए होशियारी की मुबारक हो. బాబా చెప్తున్నారు 3 అడుగుల జాగా ఇచ్చి సెంటర్ కోసం 3 లోకాలకి మాలికలైపోయారు మీరు. ఇవ్వడం ఏమైంది, మీరు ఇవ్వడం అనేది లేదే, తీసుకున్నారు 3 లోకాల అధికారాన్ని, తీసుకున్నదే ఎక్కువ. అయినప్పటికీ కూడా మీరు బాబా సేవ కోసం జాగా ఇచ్చారంటే సేవ పుణ్యం జమ చేసుకోవడంలో తెలివిగా అయిపోయారు. సేవ పుణ్యం అయితే జమ అయిపోయింది. అందుకని ఈ తెలివి చూపించినందుకు అభినందనలు మీకు అని చెప్తున్నారు బాబా. एक देर लाख पाने की विधि को अपनाने की समर्थी रखी, इसलिए विशेष स्मृति दिवस पर ऐसे समर्थ आत्माओं को बुलाया है. ఒక్క వంతు ఇచ్చి 1,00,000 రెట్లు ప్రాప్తి పొందే విధిని ఉపయోగించుకొని అలాంటి సమర్థత చూపించారు. అందుకని విశేషంగా ఈ స్మృతి దివస రోజున ఇలాంటి సమర్థ ఆత్మల్ని పిలిపించారు బాబా కలవడానికి. బాప్ రమణీక్ చిట్ కర్ రేతే. అయితే వాళ్ళతో బాబా చాలా రమణీకంగా సంభాషణ చేస్తూ ఉన్నారు. విశేష ధ్యాన్ దేనే వాलों को विशेष स्थान देने वालों को बुलाया है.
విశేషంగా బాబాకు స్థానం ఇచ్చిన వారు ఎవరైతే ఉన్నారో, ఇల్లు ఇచ్చారు, జాగా ఇచ్చారు ఏదో ఒక రూపంలో, అలా అటువంటి వారిని బాబా ఎదురుగా పిలిచారు ఈ రోజు. बाप ने भी स्थान दिया है ना, बाप का भी लिस्ट में नाम है ना, कौन सा स्थान दिया है, బాబా కూడా మీకు స్థానం ఇచ్చారు కదా, ఆ లిస్ట్ లో బాబా కూడా ఉన్నారు. ఏ స్థానం ఇచ్చారు? ऐसा स्थान कोई नहीं दे सकता, బాబా ఇచ్చిన లాంటి స్థానం ఇంకెవరు ఇవ్వలేరు మీరు. बाप ने दिल तख्त दिया, कितना बड़ा स्थान है. ఏంటి ఇచ్చారు బాబా? హృదయ సింహాసనం ఇచ్చారు మీ అందరికి. ఎంత గొప్ప జాగా ఇది, ఇంత పెద్ద స్థానం ఎవరు ఇవ్వలేరు అని చెప్తున్నారు బాబా. ये सब स्थान उसमें आ जाएंगे ना, మీరు ఇచ్చిన ఈ స్థానాలన్నీ కూడా ఆ హృదయ సింహాసనం అనే స్థానంలో ఇమిడిపోతాయి కదా అంటున్నారు బాబా. देश विदेश के सेवा स्थान सभी इकट्ठे करो तो भी बड़ा स्थान कौन सा है. దేశ విదేశాలలో ఉన్న సేవా స్థానాలన్నీ కలిపినా కూడా అన్నింటికన్నా మించి పెద్ద స్థానం ఏది అంటే బాబా హృదయ సింహాసనం. पुरानी दुनिया में रहने के कारण आपने तो ईंटों का मकान दिया और बाप ने तख्त दिया जहां सदा ही बेफिक्र बादशाह बन बैठ जाते. పాత ప్రపంచంలో ఉన్న కారణంగా మీరు ఎంత ఇవ్వాలన్నా బాబాకి ఇటుకలు రాళ్లతో కట్టిన ఇల్లే కదా బాబాకి ఇచ్చారు మీరు. కానీ బాబా హృదయ సింహాసనం ఇచ్చారు. సదా నిశ్చింత చక్రవర్తి కూర్చుండబోతారు మీరు హృదయ సింహాసనంలో. అలాంటి స్థానం బాబా ఇచ్చారు మీ అందరికీ. फिर भी देखो किसी भी प्रकार की सेवा का, चाहे स्थान द्वारा सेवा करते चाहे స్థితి ద్వారా करते, सेवा का महत्व स्वतः ही होता है. అయినప్పటికీ ఏ రకమైన సేవ చేసినా బాబా యజ్ఞంలో స్థానం ఇచ్చి బాబాకు సేవ చేసిన, స్థితి ద్వారా సేవ చేసిన, సేవ యొక్క మహత్వం స్వతహాగానే ఉంటుంది. तो स्थान की सेवा का भी बहुत महत्व है. కాబట్టి స్థానం ఇవ్వడం బాబాకు, ఇలాంటి సేవ చేయడానికి చేసే విషయంలో కూడా చాలా మహత్వం ఉంది ఈ సేవకు కూడా అని చెప్తున్నారు బాబా. किसी को हाजी कहकर, किसी को पहले आप कहकर सेवा करने का भी महत्व है. అలాగే ఎవరైనా సేవ చెప్తే హాజీ అని చేయడం, ఎవరికైనా మీరు ముందని ముందు పెట్టి సేవ చేయించడం, వీటన్నింటికి కూడా ఈ అన్ని రకాల సేవకు కూడా మహత్వం ఉంటుంది. सिर्फ भाषण करना सेवा नहीं, लेकिन किसी भी सेवा की विधि से मनसा वाचा कर्मणा बर्तन मांजना भी सेवा का महत्व है. కేవలం క్లాస్ చెప్పటము, ఉపన్యాసం ఇవ్వడం ఇదే సేవ కాదు. కానీ సేవ యొక్క విధి ద్వారా మనస వాచ కర్మణ ఏ సేవ చేసినా, అంట్లు తోమే సేవ బాబా ఇంట్లో చేసిన ఆ సేవకు కూడా మహత్వము చాలా ఉంటుంది. जितना भाषण करने वाला पद पा लेता है, उतना योगयुक्त युक्तियुक्त स्थिति में स्थित रहकर बर्तन मांजने वाला भी श्रेष्ठ पद पा सकता है. ఎంతైతే ఉపన్యాసం ఇచ్చి సేవ చేసే వాళ్ళు పదవి పొందుతారో, అంతే యోగయుక్త స్థితిలో, యుక్తియుక్త స్థితిలో ఉంటూ అంట్లు తోమేరు అనుకోండి, వారు కూడా శ్రేష్ఠ పదవి పొందగలరు, ఉన్నత పదవి పొందగలరు. కానీ ఎలా అంట్లు తోమే సేవ చేస్తే ఉన్నత పదవిలోకి వెళ్ళిపోతాం. కానీ ఎలా చెయ్యాలి? యోగయుక్తంగా యుక్తియుక్త స్థితిలో ఉండి చెయ్యాలి అని చెప్తున్నారు బాబా. ఓ ముఖ సేకర్త, ఓ స్థితి సేకర్త. అప్పుడు ఏమవుతుంది? ఉపన్యాసం ఇచ్చేవాళ్ళు నోటితో సేవ చేస్తారు, అంట్లు తోమినా కూడా బాబా స్మృతిలో యోగయుక్తంగా ఉండి చేస్తే అది స్థితితో సేవ చేసే వాళ్ళ కింద లెక్కకు వచ్చేస్తారు కదా అని చెప్తున్నారు బాబా. तो सदा हर समय सेवा की विधि के महत्व को जानकर महान बनो. కాబట్టి సదా ప్రతి సమయంలో సేవ యొక్క విధి, సేవా విధి యొక్క మహత్వాన్ని తెలుసుకొని మహాన్గా తయారవ్వండి. నా ఏంట్లే నాకు ఈ సేవ దొరికింది, ఇందులో ఏముందని, వాళ్ళు గొప్ప సేవ చేస్తున్నారు, నేను ఈ అలాగా మీరు లెక్క పెట్టుకోకండి. దానిలో స్థితి మెయింటైన్ చేయండి అన్నారు బాబా. మీరు యోగయుక్త స్థితిలో ఉండి సేవ చేస్తే ఎంత మహాన్ అయిపోతుంది ఆ స్థితి. కాబట్టి ప్రతి సమయంలో సేవా విద్య యొక్క మహత్వం తెలుసుకొని మహాన్గా తయారవ్వండి.
कोई भी सेवा का फल ना मिले ये हो नहीं सकता. ఏ రకమైన సేవ అయినా ఆ సేవకు ఫలం దొరకకపోవడం అనేది ఉండదు. లేకిన్ సచ్చి దిల్ పర్ సాహెబ్ రాజీ హోతాయి. కానీ సత్యమైన హృదయంతో ఉండి సేవ చేయాలి మనం. అది ఏ సేవైనా కానియండి. హృదయం సత్యంగా ఉండాలి. సత్యమైన హృదయం పైన సాహెబ్ ప్రభు రాజీ అవుతారు అన్నారు. जब दाता वरदाता राजी हो जाए तो क्या कमी रहेगी. वरदाता व भाग्य विधाता ज्ञानदाता बोले बाप को राजी करना बहुत सहज है. भगवान राजी तो धर्मराज काजी से भी बच जाएंगे, माया से भी बच जाएंगे. ఎప్పుడైతే దాత వరదాత మీ నుండి తృప్తి అయిపోతారో మీ సత్యమైన మనసు చూసి ఇంకేమి తక్కువ ఉంటుందో చెప్పండి మీకు ప్రాప్తిలో. వరదాత భాగ్య విధాత జ్ఞానదాత బోలా అయిన బాబాను తృప్తిపరచడం, రాజీ చేయడం చాలా సహజం. మీ మంచి మనసు, సత్యమైన మనసు పెట్టుకొని యోగయుక్త స్థితిలో ఉండి సేవ చేస్తే చాలా ఈజీగా రాజీ అయిపోతారు బాబా మీకు అని చెప్తున్నారు బాబా. ఎప్పుడైతే భగవంతుణ్ణి మీరు ఈజీగా రాజీ చేయగలుగుతారో, భగవంతుని తృప్తిపరచగలుగుతారో, అప్పుడు ధర్మరాజ శిక్ష నుండి రక్షింపబడతారు. మాయ నుండి కూడా రక్షింపబడతారు. अच्छा, चारों ओर के सर्वस्नेही और शक्ति के समान स्थिति में स्थित रहने वाले सदा माता पिता की श्रेष्ठ आशा को पूर्ण करने वाली आशा के दीपकों को, सदा हर विधि से सेवा के महत्व को जानने वाले, सदा हर कदम में फॉलो फादर करने वाले माता पिता को सदा स्नेह और शक्ति द्वारा समान बनने का फल दिखाने वाले ऐसे स्मृति स्वरूप सर्वसमर्थ बच्चों को समर्थ बाप का समर्थ दिवस पर याद प्यार और नमस्ते. మనం బాబాకు నమస్తే చెప్దామా. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే. బాబా నమస్తే. బాబా ఎవరికి ప్రియ స్మృతులు చెప్పేది ఈరోజు నలివేపులో ఉన్న సర్వ స్నేహం మరియు శక్తి ఈ రెండింటి సమాన స్థితిలో అయ్యే పిల్లలకు సదా మాతా పిత యొక్క శ్రేష్ఠ ఆశను పూర్తి చేసే ఆశా దీపాలకు సదా ప్రతి విధి ద్వారా సేవ యొక్క మహత్వాన్ని తెలుసుకునే పిల్లలకు సదా ప్రతి అడుగులో ఫాలో ఫాదర్ చేసే వారికి మాతాపిత అయిన బాబాకు సదా స్నేహం మరియు శక్తి ద్వారా సంపన్నంగా తయారయ్యే ఫలితం చూపించే వారికి ఇలాంటి స్మృతి స్వరూప సర్వ సమర్థమైన పిల్లలకు సమర్థుడైన బాబా యొక్క సమర్థ దివసం రోజున ప్రియ స్మృతులు మరియు నమస్తే. सेवा केंद्रों के लिए 3 पद पृथ्वी देने वाले निमित भाई बहनों से अव्यक्त बाप दादा की मुलाकात. సేవా కేంద్రాల కోసం వేరే వేరే అనేక సెంటర్స్ లో 3 అడుగుల జాగా ఇచ్చి సెంటర్ కోసం సఫలం చేసుకున్న అలాంటి నిమిత్తమైన అన్నయ్యలు అక్కయ్యలతో జాగా ఇవ్వడానికి నిమిత్తమైన అన్నయ్యలు అక్కయ్యలతో అవ్యక్త బాప్దాదా కలుసుకుంటున్నారు. पर्सनल గా వారితో మాట్లాడుతున్నారు బాబా. विशेष सेवा के प्रत्यक्ष फल की प्राप्ति देख खुशी हो रही है ना. విశేష సేవకు మీరు ఆధారం అయ్యారు కదా, దాని యొక్క ప్రత్యక్ష ఫలం మీరు చేసిన సేవకు ప్రత్యక్ష ఫలం యొక్క ప్రాప్తి చూస్తూ ఖుషి అవుతుంది కదా మీకు. భవిష్య జమాతో హై హీ, भविष्य तो जमा है ही, लेकिन वर्तमान भी श्रेष्ठ बन गए. మీరు చేసిన సేవకు భవిష్యత్ ప్రాప్తి జమా అవనే అయిపోయింది, కానీ వర్తమానం కూడా శ్రేష్టంగా తయారైపోయింది. దీని వలన वर्तमान समय की प्राप्ति भविष्य से भी श्रेष्ठ है. वर्तमान समय యొక్క ప్రాప్తి భవిష్యత్ కంటే కూడా శ్రేష్టమైనది. क्योंकि ఆ ప్రాప్తి और प्राप्ति के अनुभव का ज्ञान इस समय है. ఎందుకంటే ఆ ప్రాప్తి మరియు ప్రాప్తి రెండింటి అనుభవం యొక్క జ్ఞానము ఈ సమయంలో మీకు ఉంది. రెండు కనిపిస్తున్నాయి, ప్రాప్తి ప్రాప్తి కూడా. వహా ప్రాప్తి క్యా అవుతుంది ఉస్కా పతా హీ नहीं. సతీగంలో భవిష్యత్ ప్రాప్తి అక్కడికి మీకు జమ అయిపోయింది, కానీ అక్కడ ఆ ప్రాప్తి అంటే ఏంటో తెలీదు. కాబట్టి మీరు పొందిన ప్రాప్తి విలువ కూడా అక్కడ మీకు తెలీదు అని చెప్తున్నారు బాబా.
तो अंतर का पता नहीं होता, తేడా అక్కడ తెలీదు. और यहाँ अंतर का अनुभव है, इसलिए इस समय की प्राप्ति के अनुभव का महत्व है. అది ఈ ప్రపంచంలో ఇప్పుడు ఈ జన్మలో కూడా మనం ప్రాప్తి పొందుతున్నాం సేవ చేయడం వలన, సఫలం చేసుకోవడం వలన. ఈ ప్రాప్తి సత్యయుగ ప్రాప్తులు ఎదురుగా తక్కువే ఉండొచ్చు ఇప్పుడు పొందేది. భవిష్యత్తులోనే కంప్లీట్ సుఖం జమ అవుతుంది మనకి. అయినప్పటికీ ఇంకొక వైపు అప్రాప్తి అనేది ప్రపంచంలో ఉండడం వలన ఇక్కడ తేడా స్పష్టంగా మనకు అనుభవం అవుతుంది. ఏం పొందేను బాబా నుండి అనేది మనం అప్రాప్తి ఎదురుగా బాబా నుండి పొందే కొద్ది ప్రాప్తులైనా కూడా శ్రేష్టంగా అనిపిస్తుంది. అందుకే ఈ సమయం యొక్క ప్రాప్తి యొక్క అనుభవానికి మహత్వం ఉంది. जो भी सेवा के निमित्त बनते हैं तो तुरंत धन महापुण्य गाया हुआ है. ఎవరైతే సేవలో సఫలం చేసుకున్నారో, నిమిత్తమయ్యారో సేవకు, వెంటనే దానం చేసిన దానికి మహాపుణ్యము అంటారు. తురంత దాన్ మహాపుణ్యం. అనుకున్న వెంటనే దానం చేస్తే మహాపుణ్యం ఉంటుందని భక్తిలో గాయనం చేశారు కదా. అటువంటి ప్రాప్తికి నిమిత్తమయ్యారు మీరు అని చెప్తున్నారు బాబా. अगर कोई भी बात की कोई निमित्त बनता है अर्थात तुरंत दान करता तो उसके रिटर्न में महापुण्य की अनुभूति होती है. ఎవరైనా వెంటనే దానం చేస్తున్నారు బాబా సేవలో అంటే దానికి రిటర్న్ లో మహాపుణ్యం యొక్క అనుభూతి అవుతుంది. वो क्या होती है? किसी भी सेवा का पुण्य एक्स्ट्रा खुशी शक्ति की अनुभूति होती है. ఏమి అనుభవం అవుతుంది ఈ జన్మలో? భవిష్యత్తు జమ అవుతుంది, కానీ ఇప్పుడు ఏమి అనుభవం అవుతుంది? ఏదైనా సేవ మనం చేశాము అంటే ఆ సేవకు పుణ్యంగా ఎక్స్ట్రా ఖుషి, ఎక్స్ట్రా శక్తి అనేది अनुभूति అవుతుంది. जब भी कोई सफलता स्वरूप बन के सेवा करते तो उस समय विशेष खुशी की अनुभूति करते हो ना. ఎప్పుడైనా మీరు సఫలత స్వరూపంగా ఉంటూ సేవ చేసినప్పుడు ఆ సమయంలో విశేషమైన ఖుషి మీకు అనుభూతి అవుతుంది కదా. వర్ణన करते कि आज बहुत अच्छा अनुभव हुआ. అప్పుడు వర్ణన కూడా చేస్తారు మీరు, ఈ రోజు నాకు చాలా మంచి అనుభవం అయ్యింది అని. क्यों हुआ? ఎందుకయింది మంచి అనుభవము? बाप का परिचय सुन करके सफलता का अनुभव किया. कोई परिचय सुन करके जाग जाता है या परिचय मिलते परिवर्तन हो जाता है तो उनकी प्राप्ति का प्रभाव आपके ऊपर भी पड़ता है. बाबा परिचయం విని అనేక ఆత్మలు ఇటువంటి సేవల సఫలత పొందిన అనుభవం చేయడం వల్ల మీకు ఆ ఖుషి అనేది దొరుకుతుంది. ఎవరైనా మీ నోటి నుండి బాబా పరిచయం విని జ్ఞానం విని మేల్కొన్నారు అనుకోండి, వారి జీవితం పరివర్తన అయిపోయింది అనుకోండి, వాళ్ళు పొందే ప్రాప్తుల యొక్క ప్రభావం మీ పైన కూడా పడుతుంది, మీకు ఖుషి పెరుగుతుంది. दिल में खुशी के गीत बजने शुरू हो जाते. ये है प्रत्यक्ष फल की प्राप्ति. ఎవరైనా మనం చెప్పే జ్ఞానం విని మేల్కొన్నారు, వాళ్ళ జీవితం తయారైంది, పరివర్తన అయ్యారంటే అప్పుడు ఏమవుతుంది? మన హృదయంలో ఆనందం యొక్క పాట మోగుతూ ఉంటుంది. ఇదే ప్రత్యక్ష ఫలం యొక్క ప్రాప్తి. तो సేవ करने वाला अर्थात सदा प्राप्ति का मेवा खाने वाला. కాబట్టి సేవ చేసేవారు అంటే సదా ప్రాప్తి యొక్క మేవ తినేవారు. तो जो मेवा खाता है वो क्या होता? तंदुरुस्त होता है ना. మేవా తినేవారు ఎలా ఉంటారు? ఆరోగ్యంగా ఉంటారు కదా. మేవా అంటే మేత, ఆహారం. अगर डॉक्टर्स भी किसको कमजोर देखते तो क्या कहते हैं? డాక్టర్లు కూడా ఎవరైనా బలహీనంగా ఉంటే, వీక్ గా ఉంటే ఏం చెప్తారు? फल खाओ, क्योंकि आजकल और ताकत की चीज माखन खाओ, घी खाओ, वो तो हजम नहीं कर सकते हैं, आजकल ताकत के लिए फल देते हैं. డాక్టర్స్ కూడా ఏం చెప్తారు? పళ్ళు తినండి అంటారు. ఎందుకంటే ఈ రోజుల్లో ఇంకా శక్తి ఇచ్చే వస్తువులైతే ఉన్నాయనుకోండి, వెన్న తినండి, నెయ్యి తినండి చెప్పొచ్చు, కానీ అవి జీర్ణం కాకపోవచ్చు. అందుకనే ఈ రోజుల్లో ఎక్కువగా ఏం చెప్తారు? పళ్ళు తినండి అంటారు డాక్టర్ అన్నమాట, శక్తి కోసం. తో సేవా కభి ప్రత్యక్ష ఫల్ మిల్తా హై. అలాగే సేవలో కూడా ప్రత్యక్షమైన ఫలం, ప్రత్యక్షమైన ఫ్రూట్ దొరుకుతుంది కదా. ప్రత్యక్ష ఫలం తింటుంటే ఏమవుతుంది? శక్తి ఇంకా పెరుగుతుంది మీలో. चाहे कर्मणा भी करो, कर्मणा की भी खुशी होती है. కర్మణ సేవ అయినా కూడా అందులో కూడా ఖుషి అనేది చాలా దొరుకుతుంది అని చెప్తున్నారు బాబా. ప్రత్యక్ష ఫలం ఇది.
ఏ జన్మలోనో ఫలం తర్వాత చూస్తాం మనం, సతయుగం త్రేతాయుగంలో పొందేది. కానీ వర్తమాన జీవితంలో కూడా ఫలం ఉంటుంది మీకు. ఖుషి అనేది పెరుగుతుంది, శక్తి అనేది పెరుగుతుంది అని చెప్తున్నారు బాబా. मानो सफाई करते लेकिन जब स्थान सफाई से चमकता है तो सच्चे दिल से करने कारण स्थान को चमकता हुआ देख करके खुशी होती है ना. ఉదాహరణకు బాబా ఇల్లు శుభ్రం చేసే సేవ అనుకోండి, తడిగుడ్డ పెట్టి తుడుస్తారు మీరు, అది ఒక సేవ. కానీ ఎప్పుడైతే ఆ స్థానము మెరవడం మొదలు పెడుతుంది, అంత నీట్గా క్లీన్గా మీరు సేవ చేస్తారు, అప్పుడు అది చాలా బాగా మెరుస్తుంది. గచ్చులన్నీ మెరుస్తుంటాయి. మనం ఏ సేవ చేస్తాం అది క్లీన్‌గా ఉంటుంది. అప్పుడు సత్యమైన హృదయంతో మనస్సు పెట్టి మనం ఆ పని చేసిన కారణంగా ఆ స్థానము, ఆ ప్లేస్ మెరిసిపోతుంటే చూసి కూడా మీకు ఖుషి కలుగుతుంది కదా! బాబా సేవ నేను ఇంత బాగా చేయగలిగాను అని ఒక తృప్తి మీ మనసుకు కలుగుతుంది, ఖుషి. అది ప్రత్యక్ష ఫలము అని చెప్తున్నారు బాబా. कोई भी सेवा के पुण्य का फल स्वतः ही प्राप्त होता है. అలా ఏ రకమైన సేవ అయినా చెయ్యండి మీరు, ఆ సేవకు పుణ్య ఫలము స్వతహాగానే లభిస్తుంది. పుణ్య का फल जमा भी होता है और फिर अभी भी मिलता है. భవిష్యత్తు కోసము జమ అవుతుంది పుణ్య ఫలం, మరియు వర్తమానంలో కూడా ఈ జన్మలో కూడా మీకు దొరుకుతుంది. अगर मानो आप कोई भी काम करते, सेवा करते, तो कोई भी आपको कहेगा बहुत अच्छी सेवा की, बहुत हड्डियां तक होकर की, तो ये सुनकर खुशी होती है ना. ఉదాహరణకు మీరు ఏదైనా పని చేశారు, బాబా ఇంట్లో సేవ చేశారు అనుకోండి, ఎవరైనా మీకు అంటారు చాలా మంచి సేవ చేశారు, మనసు పెట్టి చేశారు, మీరు హృదయపూర్వకంగా చేశారు, అలసట లేకుండా సేవ చేశారు అంటూ ఉంటే అది విని మీకు ఖుషి కలుగుతుంది కదా. तो फल मिला ना, అఖుషియే మీకు ప్రత్యక్ష ఫలం అయింది కదా. దాన్నే బాబా ఆశీర్వాదాలని కూడా అంటారు. సేవ ద్వారా ఆశీర్వాదాలు దొరుకుతాయి. चाहे मुख से सेवा करो, चाहे हाथों से करो, लेकिन सेवा माना ही मेवा. నోటితో జ్ఞానం వినిపించి సేవ చేయనియండి, లేదా చేతులు ఉపయోగించి క్లీన్ చేయడం, అంట్లు తోమడం, ఇది ఒక సేవ చేస్తారు. సేవ అంటేనే ఏ సేవ చేసినా దాని ద్వారా మేవా అనేది దొరుకుతుంది, ఫలం, ఫ్రూట్ తినడానికి దొరుకుతుంది అంటున్నారు బాబా. తో ఏ బి సేవకి నిమిత్త బని హోనా, అలాగే ఇది కూడా జాగా ఇచ్చి మీరు సేవకు నిమిత్తమయ్యారు కదా అంటున్నారు బాబా. మహత్ రఖనే సే మహాంత ప్రాప్త కర్ లేతే. ఏ రకమైన సేవ చేసినా దాని పుణ్యఫలం మాకు వచ్చేసింది. ఆ మహత్వాన్ని తెలుసుకుని సేవ చేస్తారే వాళ్ళు మహానతను పొందుతారు. తో ఐసే ఆగే భీ సేవకి మహత్వ కో జాన్, ఇక ముందు కూడా ఇలా సేవ యొక్క మహత్వాన్ని తెలుసుకుని సదా కోయి నా కోయి సేవ మే బిజీ రహు. మహత్వాన్ని తెలుసుకొని ఏదో ఒక సేవ చేయడంలో సదా బిజీగా ఉంటూ ఉండండి అని చెప్తున్నారు బాబా. ఈ సేవ ఆ సేవ అనే కాకుండా. ऐसा नहीं कि कोई जिज्ञासु नहीं मिला तो सेवा क्या करूं, कोई प्रदर्शनी नहीं हुई, कोई भाषण नहीं हुआ तो क्या सेवा करूं. नहीं, సేవ కా ఫీల్డ్ బహుత్ బడా హై. ఇలా అనుకోకండి, జిజ్ఞాసులు ఎవరు జ్ఞానం వినడానికి రావడం లేదు, నేను ఇంకా ఏం సేవ చేస్తాను, ఖాళీగా ఉన్నాను, ప్రదర్శని సేవలు జరగట్లేదు, జనాలు రావడం లేదు, ఇంకా ఏం సేవ ఉంది, ఉపన్యాసాలు ఇచ్చే పని రావట్లేదు, ఇంకా సేవ ఏముంది, సేవ లేదు నాకు, అలా అనుకోకండి. సేవ అనే ఫీల్డ్ చాలా పెద్ద ఫీల్డ్ ఉంది. కేవలం జ్ఞానం చెప్పడం ఒక్కటే కాదు సేవ అంటే, చాలా విస్తారమైన ఫీల్డ్ ఉంది సేవ అనేది. कोई कहे हमको सेवा मिलती नहीं है, कह नहीं सकता. వాయుమండల్ को बनाने की कितनी సేవ रही हुई है. ఎవరైనా మాకు సేవ దొరకట్లేదు, మాకు సేవ కోసం ఛాన్స్ రావట్లేదు అనడానికే లేదు అసలు. అంత పెద్ద ఫీల్డ్ ఉంది సేవది. ఏంటి, వాయుమండలం, మీ చుట్టూ వాయుమండలాన్ని తయారు చేయడం, ప్రకృతిలో మరి మీ చుట్టూ వాయుమండలాన్ని మంచిగా శక్తిశాలిగా తయారు చేయడం, ఇది కూడా ఎంత సేవ ఉంది కదా అంటున్నారు బాబా. మీ చుట్టే కాదు, మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ, ఏ ప్రదేశంలోకి వెళ్తే ఆ ప్రదేశం, అక్కడ వాతావరణం మార్చేయాలి.
మీ వైబ్రేషన్స్. ఇది కూడా ఒక సేవ పెద్దది ఉంది కదా మీ పైన. ప్రకృతి को भी परिवर्तन करने वाला है. ఈ విధంగా ప్రకృతిని కూడా పరివర్తన చేసేవారు మీరు. तो प्रकृति का परिवर्तन कैसे होगा? भाषण करेंगे क्या? ప్రకృతి పరివర్తన ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు? ప్రకృతికి ఏమైనా కూర్చొని క్లాస్ చెప్తారా మీరు? ఉపన్యాసం ఇచ్చి సేవ చేస్తారా ఏంటి? వృత్తి సేవ ఈ మండల్ బనేగా. ఉపన్యాసంతో అవ్వదు కదా సేవ. వృత్తి ద్వారా శక్తిశాలి వృత్తి పెట్టుకుంటే మన చుట్టూ వాయుమండలం తయారవుతుంది, ప్రకృతిలోకి వ్యాపిస్తుంది అది మన వైబ్రేషన్స్. వాయుమండల్ बनना अर्थात प्रकृति का परिवर्तन होना. వాయుమండలం తయారవడం అంటే ప్రకృతి పరివర్తన అయిపోవడం. तो ये कितनी सेवा है, ఇది ఎంత గొప్ప సేవ కదా. अभी हुई है, अभी तो प्रकृति पेपर ले रही, तो हर सेकंड सेवा का बहुत बड़ा फील रहा हुआ है. ఇప్పుడు ఆ సేవ అయిపోయిందా మీది? చాలా ఉంది కదా. ఇప్పుడు ప్రకృతి పరీక్ష కూడా తీసుకుంటుంది మన దగ్గర నుండి రకరకాల సమస్యలు పెట్టి. కాబట్టి ప్రతి సెకండ్ సేవ యొక్క చాలా పెద్ద ఫీల్డ్ ఉంది అని గుర్తుపెట్టుకొని సేవ కంప్లీట్ చేయండి. कोई कह नहीं सकता कि हमको सेवा का चांस नहीं मिलता. बीमार भी हो तो भी సేవ का ఛాన్స్. ఎవరు అనడానికి వీల్లేదు నోటి నుండి మాకు సేవ ఛాన్స్ దొరకట్లేదు, అఖిల్ సేవ చెప్పట్లేదు. లేదు, అలాగ అనుకోవడానికి లేదు. అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా సేవ లేదు అనుకోవడానికి లేదు. అనారోగ్యంలో కూడా సేవ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. బెడ్ మీద పడి ఉండి కూడా మీరు వృత్తి ద్వారా వాయుమండలాన్ని ప్రకృతిని మార్చే సేవ చెయ్యొచ్చు అని చెప్తున్నారు బాబా. कोई कह नहीं सकता कि हमको सेवा का चांस नहीं मिलता. बीमार भी हो तो भी सेवा का चांस नहीं. कोई भी हो, चाहे अनपढ़ हो चाहे पढ़ा हुआ, किसी भी प्रकार के आत्मा, सबके लिए सेवा का साधन बहुत बड़ा है. ఎవరైనప్పటికీ చదువు లేని వాళ్ళైనా చదువుకుని ఉన్న వాళ్ళైనా చదువు ఉన్నవారైనా ఏ రకమైన ఆత్మలైనా అందరి కోసం సేవా సాధనము సేవా ఫీల్డ్ చాలా పెద్దదే ఉంది అని చెప్తున్నారు బాబా. तो सेवा का चांस मिले ये नहीं मिला हुआ है. కాబట్టి నాకు సేవా ఛాన్స్ దొరికితే చేస్తాను అనకండి, దొరికే ఉంది మీకు ఛాన్స్ అని చెప్తున్నారు బాబా. ఆల్రౌండ్ సేవాదారి బన్నా, అందులో కూడా ఆల్రౌండ్ సేవాదారిగా తయారైతే ఇంకా బాగుంటుందని చెప్తున్నారు బాబా. కర్మణ సేవకి బి 100 మార్క్స్. ఎందుకంటే అన్ని రకాల సేవకు దేని దానికి 100 మార్క్స్ ఉంటదంట. వృత్తి ద్వారా మీరు వాయుమండలం వ్యాపింపచేసే సేవ చేస్తారు, దాంది 100 మార్క్స్. ఆస్తి పాస్తి సమర్పించి సేవ చేస్తారు, ధన సేవ, దాంది 100 మార్క్స్. కర్మణ సేవ చేస్తారు, వాచా సేవ చేస్తారు, దానికి 100 మార్క్స్. కర్మణ సేవ చేస్తే దానికి 100 మార్క్స్. అంటే సేవ అనే సబ్జెక్ట్ లో మళ్ళీ సబ్ సబ్జెక్టులు చాలా ఉన్నాయన్నమాట. పార్ట్స్ ఉంటాయి కదా ఒక సబ్జెక్ట్ లో, అలాగా సేవలో కూడా ఇవన్నీ పార్ట్స్. ఒక్కొక్క పార్ట్ కూడా పాస్ అవ్వాలంటున్నారు బాబా. కర్మణ సేవ కూడా మళ్ళీ మార్కులు ఉంటాయి. अगर वाचा और मन सट्टी के लेकिन कर्मणा की तरफ रुचि नहीं है तो 100 మార్క్స్ तो गई. ఇవన్నీ పార్ట్స్ కదా సేవలో. వాచ మనస సేవ, వాచ సేవ అవి బాగానే చేశాను, ఈ 2 పార్ట్స్ కంప్లీట్ అయ్యాయి. కానీ కర్మణ సేవ మీద నేను ఇంట్రెస్ట్ పెట్టట్లేదు అంటే ఆ కర్మణ సేవ యొక్క 100 మార్కులు పోయినట్టే. ఆ పార్ట్ మీరు ఫెయిల్ అయిపోయినట్టే సేవలో. ऑलराउंड सेवादारी अर्थात सब प्रकार की सेवा द्वारा फुल మార్క్స్ लेने वाले. ఆల్రౌండ్ సేవాదారి అంటే అన్ని రకాల సేవ ద్వారా పూర్తి మార్కులు తీసుకునేవారు. इसको कहेंगे ఆల్రౌండ్ సేవాదారి. ఇప్పుడు అలాంటప్పుడు ఆల్రౌండ్ సేవాదారి అంటారు, అన్ని సేవలు కవర్ చేస్తే. तो ऐसे हो देखो शुरू में जब बच्चों की बट्टी बनाई तो कर्मणा का कितना पाठ पक्का कराया. మరి అలాగానే ఉంటున్నారా మీరు? చూడండి, ఆదిలో బ్రహ్మబాబా ఉన్నప్పుడు సాకారంలో పిల్లలందరికీ బట్టి పెట్టారు బాబా. 14 సంవత్సరాలు బట్టిలో ఉంచారు కదా. అప్పుడు కర్మణ సేవ కోసం కూడా ఎంత పాఠం పక్కా చేయించారు అనుకున్నారు పిల్లలకి. బ్రహ్మబాబా వాళ్ళ లౌకిక కుమార్తె నిర్మల్ శాంతదాది అనుభవాలు వింటున్నారు కదా. ఇంట్లో పని వాళ్ళే అన్ని చేస్తారు, కనీసం వాళ్ళ పని కూడా వాళ్ళు జడ వేసుకోవడం వరకు కూడా నాకు వచ్చేది కాదు అని నిర్మల్ శాంతదాది చెప్తారు. అలాగే బ్రహ్మబాబా వాళ్ళ కొడుకు నారాయణ దాదా. కానీ బాబాతో పాటు యజ్ఞంలో వచ్చేసాక వాళ్ళ చేత
చెప్పులు కూడా కుట్టించేవారు బాబా. బాబా అనేవారంట, యజ్ఞంలో ఉన్న వీళ్ళందరూ ఎవరు అనుకున్నారు? దేవీలు, దేవతలు. అటువంటి వారి చెప్పులు కుట్టడం అన్నా కూడా భాగ్యం ఇది అని బాబా, దేవీ లేక చెప్పులు కుడుతున్నారు మీరు అని అలాంటి నశ కలిగించే వాళ్ళలోని బ్రహ్మబాబా స్వయంగా చెప్పులు కుట్టేవారంట. పిల్లల చేత కూడా కుట్టించారంట. అంటే బాబా చెప్తున్నారు, అప్పుడు బట్టిలో పిల్లలందరినీ ఉంచారు కదా 14 సంవత్సరాలు. కర్మణా సేవ కోసం కూడా ఎంత పాఠం పక్కా చేయించారు అనుకున్నారు బాబా. మాలి भी बनाया तो जूते बनाने वाले भी बनाया. మాలీగా కూడా తయారు చేశారు, తోట మాలీగా కూడా. చెప్పులు కుట్టేవారిగా కూడా తయారు చేశారు బాబా. చెప్పులు కూడా కుట్టించారు పిల్లల చేత. బయటకి వెళ్ళేవారు కాదు చెప్పుల కోసం, కుట్టేవారు బాబా. బర్తన్ మాంజనే వాలే भी बनाए तो भाषण करने वाले भी बनाया. అంట్లు తోమే సేవాదారిగా కూడా తయారు చేశారు, ఉపన్యాసం ఇచ్చే సేవ కూడా చేయించారు. అలాంటి సేవాదారిగా కూడా తయారు చేశారు. క్యూంకి ఇస్కి మార్క్స్ బి రేహ్ నహీ జాయ్. ఎందుకంటే ఎక్కడ మార్కులు కట్ అయిపోకూడదు పిల్లలు, కానీ అన్నీ చేయించారు బాబా. మామూలుగా చూడండి, ఉపన్యాసం ఇచ్చే సేవే వస్తుంది, కానీ వంట చేయడం రాదు, అంట్లు తోమడం రాదు, ఇల్లు క్లీన్ చేసుకోవడం రాదు, ఇవి ఏమీ రావు. క్లాస్ చెప్పమంటే చెప్తాం, ఎక్కడైనా పిలిస్తే స్పెషల్ మంచి క్లాసులు చేయిస్తాం, మంచి స్పీకరు మోటివేషనల్ క్లాసులు ఇస్తాం, అది ఇది మేనేజ్మెంట్ క్లాసులు ఇస్తాం. కానీ ఎవ్వరూ లేరు అనుకోండి, లేనా పరిస్థితి కారణంగా మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అనారోగ్యం అయిపోయారు అనుకోండి, ఎవరికి ఒంట్లో బాలేదు, లేదా లేరు ఏదో కారణంగా అనుకోండి, అప్పుడు మనం ఎలా తింటాం? ఎలా క్లీన్ ఉంటది మన చుట్టూ వాతావరణం? స్వచ్ఛత ఉంటే కదా బాబా ఉంటారా ఇంట్లో? స్వచ్ఛత లేకుండా బాబా ఉంటారా మన దగ్గర? నీట్‌నెస్ ఇస్ ది నెక్స్ట్ గాడ్ అన్నారు. మరి అవన్నీ మన చేత్తో మనకు అలవాటు ఉండాలి కదా! మనం అంటే ప్రతి దానికి కూడా ప్రతి పనికి కూడా ఎవరెడీగా ఉండాలి. అన్నీ మనకి వచ్చి ఉండాలి. అందుకే సెంటర్‌లో అక్కీలకు కూడా మేము చెప్తాం. ఎప్పుడైనా బిజీ ఫంక్షన్స్ ఉన్నప్పుడు మా అత్తలు, అన్నీలని పిలిచి చేయిస్తాం. ఇలా క్లీన్ చేయండి, ఇలా పెట్టండి ఈ వస్తువు, ఇలా క్లీన్ చేయండి, ఇలా తుడవండి. చేయించాలన్నా మనకి రావాలి కదా! అంటాం. మనం తుడుచుకోవటం, మనం క్లీన్ చేసుకోవడం. ఇది ఇలా ఉంటే క్లీన్‌గా ఉంటది. ఇది ఇలా క్లీన్ చేస్తే నీట్‌గా వస్తదనేది మనకి ముందు సబ్జెక్ట్ ఉంటే అప్పుడు వాళ్ళ చేత చేయించగలం. అందుకని ప్రతి పని కూడా చేయించేస్తే అయిపోతది, ఎవరినో పిలిస్తే చేసేస్తారు, చేయించేస్తాం అనే దానికన్నా ఎక్కువగా బాబా ఏం చెప్తారు, మన చేత్తో ప్రతి పని అలవాటు ఉండి, తర్వాత మనకు ఖాళీ లేక వేరే వాళ్ళ చేత చేయించడం తర్వాత విషయం. కానీ అన్ని అలవాట్లో ఉండాలి. ఆల్ రౌండ్ సేవ అని బాబా చెప్తున్నారు. ఉపన్యాసం ఇవ్వడం రాకపోయినా పర్వాలేదు, కానీ ఇవన్నీ వచ్చాయనుకోండి, ఇవన్నీ చేసుకోగలిగితే ఉపన్యాసం ఎవరి చేత తెప్పించైనా మనం నడిపించవచ్చు ఒక సెంటర్‌ని, ఒక సేవా స్థానాన్ని. అంటే ఇక్కడ మనకు అర్థమవుతున్నది, ఉపన్యాసం సేవ కన్నా కూడా ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి. అందుకే బాబా అన్నింట్లో పక్కా చేయించారు. మాలీగా కూడా తయారు చేశారు, చెప్పులు కుట్టేవారుగా కూడా తయారు చేశారు, చెప్పులు కుట్టించారు పిల్లల చేత, అంట్లు తోమించే సేవ చేయించారు, ఉపన్యాసం ఇచ్చే సేవ కూడా చేయించారు బాబా. అది కూడా నేర్పించారు. క్యూంకి ఇస్‌కి మార్క్స్ బి రే నహీ జాయే. ఎందుకంటే దేనిది కూడా మార్కులు ఉండిపోకూడదు, మైనస్ కాకూడదు పిల్లలకి అని అన్నీ నేర్పించారు. वहाँ भी लौकिक पढ़ाई में मानो आप कोई हल्के सब्जेक्ट में भी फेल हो जाते हो, विशेष सब्जेक्ट नहीं है, नंबर 3, 4 सब्जेक्ट है, लेकिन उसमें भी अगर फेल हुई तो पास విధాన नहीं कहेंगे. లౌకిక స్కూల్ ఆ చదువుల్లో కూడా చూడండి, విశేషమైన సబ్జెక్ట్ కాదు అది. సెకండ్ లెవెల్‌లో లేదా థర్డ్, ఫోర్త్ లెవెల్‌లో వచ్చేటటువంటి సబ్జెక్ట్ ఉంటది. క్యాజువల్‌గా మనకి ఆ సబ్జెక్ట్ పెడతారు. అదంత ఇంపార్టెంట్ కాదు. అయినా దానిలో గూడా మార్కులు కొంతైనా రావాలి. రాకపోతే పాస్ విధానాలని అన్నారు కదా! లౌకికంలో కూడా అంతే గదా! అంత ఇంపార్టెంట్ కాదు. అవి ఏదో థర్డ్ స్టేజ్‌లో, ఫోర్త్ స్టేజ్‌లో దాని వాల్యూ అనే సబ్జెక్ట్‌లైనా గానీ 0 తెచ్చుకుంటే అవుతదేంటి? అవ్వదు కదా!
దానికి కూడా మార్కులైతే ఉండాలి కదా. అలాగే ఇక్కడ కూడాను అని చెప్తున్నారు బాబా. టోటల్ మే మార్క్స్ తో కమ్ హో గయినా, ఒకవేళ అవి అంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాదని దానిలో మనం మార్కులు తగ్గించేసుకుంటే అప్పుడు టోటల్ కలిపినప్పుడు అనే సబ్జెక్టులని మైనస్ అవుతుంది కదా, తగ్గిపోతుంది కదా మనకు. ऐसे सब సబ్జెక్ట్ చెక్ కరో. కాబట్టి ఇక్కడ కూడా సేవ సేవే, కానీ అందులో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి సేవలో అవన్నీ కూడా చెక్ చేసుకోండి. सब सब्जेक्ट्स में మార్క్స్ लिया है, అన్ని సబ్జెక్ట్స్ లో నేను మార్క్స్ తీసుకున్నానా చెక్ చేసుకోండి. जैसे ये मकान देने के निमित्त बने, ये सेवा की, इसका पुण्य मिला, మార్క్స్ मिलेंगे, लेकिन फुल మార్క్స్ ली है या नहीं ये చెక్ కరో. ఎలాగైతే ఈ రోజు బాబా ఎదురుగా వచ్చిన వాళ్ళందరూ బాబాకి ఇల్లు ఇచ్చిన వాళ్ళు, జాగాలు ఇచ్చిన వాళ్ళు వచ్చారంట, సేవ చేశారు, పుణ్యం దొరికింది, మీకు మార్కులు దొరికే ఈ విషయంలో, కానీ ఫుల్ మార్కులు తీసుకున్నారా, మిగిలిన సబ్జెక్ట్స్ లో కూడా మార్కులు వచ్చాయా లేదా, ఇది చెక్ చేసుకోండి. ఎందుకంటే బాబా చెప్తారు, కొంతమంది ఇల్లు ఇస్తారంట, జాగా ఇస్తారంట, కానీ వాళ్ళు రోజు మురళి వినరు, వచ్చి మిగిలిన సేవలు చేయరు. అంటే మిగిలిన సేవల్లో రుచి పెట్టరు. మేము ఇది చేసుకున్నాం కదా, మా సేవ అయిపోయింది అన్నట్టు ఆలోచిస్తారు. అందుకు బాబా చెప్తున్నారు, అన్ని సబ్జెక్ట్స్ లోని చూసుకోండి. కొయినా కొయి కర్మణా సేవ ఓ భీ జరూరీ. మనం ఎంత ధనం ఇచ్చినా, ఆస్తి ఇచ్చినా, ఏదో ఒక కర్మణా సేవ చేయడం కూడా అవసరము. क्योंकि कर्मणा की भी 100 మార్క్స్ है, कम नहीं है, यहाँ सब सब्जेक्ट्स की 100 మార్క్స్. ఎందుకంటే కర్మణా సేవకు కూడా 100 మార్కులు వేరుగా ఉన్నాయి. అది తక్కువ అనుకోకండి. కర్మణా సేవ అన్ని సబ్జెక్ట్స్ దేనికి దానికి 100 మార్కులు విభజించి ఉన్నాయన్నారు బాబా. वहां तो ड्राइंग में थोड़ी మార్క్స్ होंगी, హిసాబ్ మే జాదా होंगी, यहाँ सब సబ్జెక్ట్ महत्व वाली है. లౌకిక స్కూల్ చదువుల్లో అయితే డ్రాయింగ్ అనుకోండి తక్కువ మార్కులే పెడతారు, దానికి 25 మార్కులు వస్తే చాలు అలా అన్నట్టు. కంప్లీట్ మార్క్స్ అంటే ఒక 25 అలా ఇచ్చి ఆపేస్తారు. అదే మ్యాథ్స్ అనుకోండి దానికి 100 మార్కులు పెడతారు, అది ఎక్కువ మార్కులు రావాలి అంటారు. కానీ ఇక్కడ అలా కాదు, అన్నిటికీ అన్ని సబ్జెక్ట్స్ మహత్వమైనవే అని చెప్తున్నారు బాబా. तो ऐसा ना हो कि मनसा वाचा में तो मार्क्स बना लो और कर्मणा में रह जाए, और आप समझो मैं बहुत महावीर हूँ, सभी में మార్క్స్ लेने हैं. కాబట్టి ఇలా అయిపోకూడదు. మనసా సబ్జెక్ట్ లో, మనసా సేవ సబ్జెక్ట్ లోని, వాచా సేవ సబ్జెక్ట్ లోని మార్కులు తయారు చేసుకుంటున్నాను నేను, కర్మణా సేవలో ఉండిపోయింది నాది, పర్వాలేదులే అనుకోకండి. కర్మణా సేవ నేను చెయ్యట్లేదు, నేను చాలా మహావీరుణ్ణి అనుకుంటే అవ్వదు. మనసా సేవ చేసేసాను, వాచా సేవ చేసేసాను, ఇంతమందికి జ్ఞానం ఇచ్చి నేను సెంటర్లు తెరిచాను కాబట్టి నేను మహావీరుణ్ణి అనుకుంటే అవ్వదు అంటున్నారు బాబా. అన్నింటిలోని మార్కులు తీసుకోవాలి, అప్పుడే మహావీరులు అంటున్నారు బాబా. ఇస్కో कहते हैं సేవాదారి, అప్పుడే సేవాదారి అని కూడా అంటారు. तो कौन सा ग्रुप है, మరి మీరు ఎలాంటి గ్రూప్ అడుగుతున్నారు బాబా. బాబాకి ఇల్లు ఇచ్చాము సేవాదారి అయిపోయాం అనుకుంటున్నారా, ఆల్రౌండ్ సేవాదారి, స్థాన్ దేనేకి సేవాదారి, ఆల్రౌండ్ సేవాదారి అనుకుంటున్నారా మిమ్మల్ని మీరు, లేదా కేవలం జాగా ఇచ్చాము ఇల్లు ఇచ్చాము అటువంటి సేవాదారి అనా. ఏ भी अच्छा किया जो सफल कर लिया, మీరు చేసింది కూడా తక్కువ సేవ ఏం కాదు, మీకున్నది సఫలం చేసుకున్నారు, ఇది కూడా మంచి పనే చేశారు మీరు. జో జితనా సఫల్ కర్తే ఉతనా మాలిక్ బంతే. ఎందుకంటే ఎవరు అయితే వారి దగ్గర ఉన్నది ఎంత సఫలం చేసుకుంటారో బాబా సేవలో అంత మాలికులు అవుతారు వాళ్ళు. समय के पहले सफल कर लेना ये समझदार बनने की निशानी. అది కూడా వినాశనం యొక్క సమయం రాకముందే సఫలం చేసుకోవడం మీ దగ్గర ఉన్నది, ఇది తెలివైన వారు అనే దాని యొక్క గుర్తులు. तो समझदारी का काम किया है, కాబట్టి తెలివైన పనే చేశారు మీరందరూ. వినాశనం రాకముందే మీకున్నది బాబా సేవలో సఫలం చేసుకున్నారు. బాప్ దాదా भी खुश होते कि हिम्मत रखने वाले बच्चे हैं. అందుకని బాప్ దాదా కూడా ఖుషి అవుతున్నారు మిమ్మల్ని చూసి, సాహసం ఉంచుకునే పిల్లలు కదా మీరు అని చెప్తున్నారు బాబా. అచ్చా वरदान, ఈ రోజు మురళి నుండి వరదానము. स्नेही बनने का गुह्य रहस्य को समझ सर्व को राजी करने वाले राजयुक्त योग युक्त भव.
స్నేహిగా తయారవ్వడము యొక్క గుహ్య రహస్యాన్ని అర్థం చేసుకొని సర్వలను రాజీ చేసేటటువంటి, సర్వలను తృప్తిపరిచేటటువంటి రహస్యయుక్తముగా, యోగయుక్తముగా కండి. స్నేహిగా తయారవ్వడము, దాని యొక్క గుహ్య రహస్యాన్ని అర్థం చేసుకొని సర్వలను రాజీ చేసేటటువంటి रहस्ययुक्तंगा योगयुक्तंगा कंडी। जो बच्चे एक सर्वशक्तिवान बाप के स्नेही बनकर देते हैं, वे सर्व आत्माओं के स्नेही स्वतः बन जाते। ఏ పిల్లలైతే ఒక సర్వశక్తివంతుడైన బాబాకు స్నేహితులుగా ఉంటారో వాళ్ళు సర్వ ఆత్మలకు స్వతహాగా స్నేహిగా అయిపోతారు। इस गुह्य रहस्य को जो समझ लेते, वो రాజయుక్త యోగయుక్త दिव्य गुणों से युक्त बन जाते। ఈ గుహ్య రహస్యాన్ని అర్థం చేసుకునే వాళ్ళు రహస్యయుక్తంగా, యోగయుక్తంగా, దివ్య గుణాలతో యుక్తియుక్తంగా తయారైపోతారు। అంటే ఏంటి, మనము మన యోగయుక్త స్థితి వదిలేసి, నాన్న రహస్యాలు మన మైండ్ నుండి వదిలేసి, యోగయుక్త స్థితి వదిలేసి, వాళ్ళ స్నేహం వీళ్ళ స్నేహం మనుషుల వెనుక మనం పడే అవసరం లేదు। అలాగని మనుషుల విలువ మన దృష్టిలో ఉంచుకోకపోవడం అనేది కాదు, కానీ సంపూర్ణ స్నేహము, ప్రీతి సర్వశక్తివంతుడు బాబా మీద పెడితే ఆటోమేటిక్గా సర్వ ఆత్మలు కూడా మన ద్వారా తృప్తి చెందేలా మన నడవడిక తయారైపోతుంది। రహస్యయుక్తంగా, యోగయుక్తంగా, దివ్య గుణాల యుక్తియుక్తంగా తయారైపోతాయి ఈ రహస్యాన్ని అర్థం చేసుకుంటే। ऐसे రాజయుక్త ఆత్మ సర్వాత్మకు को सहज ही राजी कर लेते। ఇలాంటి రహస్యయుక్త ఆత్మలు సర్వాత్మల్ని సహజంగానే तृप्तिपरचगलरू। तो इस राज को, जो इस राज को नहीं जानते, वे कभी अन्य को नाराज करते और कभी स्वयं नाराज रहते। इसलिए सदा स्नेही के राज को जान राजयुक्त बनो। ఎవరైతే ఈ రహస్యాన్ని తెలుసుకోరో వాళ్ళు అప్పుడప్పుడు అన్య ఆత్మల్ని అసంతృప్తిపరుస్తూ ఉంటారు, మరియు అప్పుడప్పుడు స్వయం అసంతృప్తి అయిపోతూ ఉంటారు। అందువలన సదా బాబాకు స్నేహిగా ఉండాలి। ఈ రహస్యాన్ని తెలుసుకొని రహస్యయుక్తంగా తయారవ్వండి। స్లోగన్, जो निमित्त है वो जिम्मेवारी संभालते भी सदा हल्के हैं। ఎవరైతే నిమిత్త మాత్రంగా ఉంటారో వారి బాధ్యతల్ని సంభాలిస్తూ కూడా సదా తేలికగా ఉంటారు। ఎవరైతే నిమిత్త మాత్రంగా ఉంటారో వాళ్ళ బాధ్యతను సంభాలిస్తూ కూడా సదా తేలికగా ఉంటారు। అచ్చా, ఈరోజు మమ్మ విశేషత యొక్క పాయింట్ 13, अनेक आत्माओं के संग में आती हुई सभी की बातों को सुनती हुई मम्मा खुद हर बात से न्यारी और प्यारी रही। अनेक आत्मల సాంగత్యంలో వస్తూ అందరి విషయాలను వింటూ మమ్మ స్వయం ప్రతి విషయం నుండి అతీతంగా మరియు ప్రియముగా ఉండేవారు। అందరి సాంగత్యంలో సంబంధాలు వస్తూ అందరి మాటలు విషయాలు వింటూ మమ్మ స్వయం ప్రతి విషయాల నుండి అతీతంగా మరియు ప్రియంగా ఉండేవారు। कभी मम्मा की दृष्टि में किसी आत्मा के प्रति भी చేంజ్ नहीं आई। వాళ్ళ విషయాలు వీళ్ళ విషయాలు, వాళ్ళ గొడవలు వీళ్ళ గొడవలు ఎన్నో వినేవారు కదా మమ్మ, కానీ ఎప్పుడు మమ్మ దృష్టిలో ఏ ఆత్మ పట్ల తన భావనలో మార్పు అనేది రాలేదు। वही मीठी दृष्टि हर किसी के प्रति रही। అదే మధురమైన దృష్టి ప్రతి ఆత్మ మీద ఉండేది మమ్మకు। ఉదాహరణకు ఎవరైనా వచ్చి ఫలానాకి మీద అన్ని మీద ఏదో చెప్పి వెళ్తారు, మమ్మ వీళ్ళు ఇలా చేస్తారు అలా చేస్తారు అని మమ్మ కంప్లైంట్స్ ఇచ్చేళ్ళారు అనుకోండి, ఆ వ్యక్తి కనిపించిన వెంటనే మమ్మ దృష్టి వీళ్ళు ఇలా అని అటువంటి భావాలు ఉండేవి కాదు మమ్మ। మమ్మ దృష్టి ఎప్పుడు మధురమైన దృష్టి ప్రతి ఒక్కరి పట్ల ఉండేది। అంటే తెలిసిన విషయాలు అవి మనసులో పెట్టుకొని ఆ దృష్టితో నడవడం అనేది మమ్మలో ఉండేది కాదనమాట। అతీతంగా ఉండేవారు విషయాల నుండి। कमियों पर ध्यान खींचवाते भी उनकी भावना परिवर्तित नहीं हुई। మళ్ళీ ఏంటి మమ్మ డ్యూటీ ఏంటి, అందరిలో ఏం లోపాలు ఉన్నాయో అవి చూపించి నువ్వు ఇది మార్చుకోవాలని చెప్పడం, అది కదా బాధ్యత మమ్మది। అందరినీ పరివర్తన చేయడం, వాళ్ళ లోపాలు ఏంటనేది వాళ్ళకి గమనిక కలిగిస్తూ వారికి పరివర్తన వచ్చేలాగా
పరివర్తన చేస్తూ వాళ్ళకి గమనిక కలిగిస్తూ వారి లోపాల పైన ఆమె భావన మాత్రం ఎప్పుడు మారేది కాదు. వీళ్ళు ఇలాంటి వాళ్ళు అనే భావనలోకి అది వెళ్ళేది కాదు మమ్మ భావాల్లోకి. ऐसे मम्मा समान अपनी न्यारी प्यारी शुभ భావన సంపన్న స్థితి बनानी है. ఇలా మమ్మా సమానంగా మనం కూడా మన యొక్క అతీతమైన ప్రియమైన స్థితి శుభ భావన సంపన్నమైన స్థితి తయారు చేసుకోవాలి. అచ్చా, ఓం శాంతి. ఈరోజు బాబా సమానంగా తయారయ్యే విషయంలో మనకు గమనిక కల్పించారు. స్నేహం ఒక్కటే కాదు శక్తి, ప్యారే ఒకటే కాదు న్యారే, న్యారే ప్యారే స్థితి, స్నేహము శక్తి రెండింటి సమాన స్థితి తయారు చేసుకోండి అని బాబా చెప్తున్నారు. ఇంకా సేవా సబ్జెక్టులో కూడా ఆల్రౌండ్ సేవాదారి కండి అనేది గమనిక కలిగించారు బాబా. వరదానంలో కూడా ఒక్క బాబాకు స్నేహిగా అయిపోతే సర్వ ఆత్మలకు స్వతహాగా స్నేహి అయిపోతారు. బాబా నుండి దూరమై ఆత్మలకు స్నేహిగా అవ్వాలి అని ప్రయత్నిస్తే అది సరి అయింది కాదు, శ్రమ ఎక్కువ ఉంటుంది దానిలో. అందుకని ఇలాంటి రహస్యయుక్తంగా యోగయుక్తంగా యుక్తియుక్తంగా తయారైపోండి అని బాబా ఈరోజు వరదానం అని చెప్తున్నారు. అచ్చా, ఓం శాంతి. ఈరోజు సాయంత్రం యోగమయ్యాక కాశీబుగ సెంటర్ ఇన్ఛార్జ్ వరలక్ష్మి అక్కయ్య క్లాస్ ఉంటుంది, అందరూ అటెండ్ అవ్వాలి. ఓం శాంతి. अपने स्नेह के आंचल में बाबा ने हमको समा लिया। अपने स्नेह के आंचल में बाबा ने हमको समा लिया। अपने स्नेह के आंचल में बाबा ने हमको समा लिया। देह और देह की दुनिया से, देह और देह की दुनिया से पल भर में मुक्त कर दिया। अपने स्नेह के आंचल में बाबा ने हमको समा लिया। चिंता है न कोई फिक्र है, दिव्य चिंतन का दिल में असर है। चिंता है न कोई फिक्र है, दिव्य चिंतन का दिल में असर है। हम पे सदा तो प्रभु की नजर है, हम जो करते हैं उसको खबर है। दिल में बसा कर दिलबर हमें, दिल में बसा कर दिलबर हमें कितना
पल भर में मुक्त कर दिया अपने स्नेह के आंचल में।